వెంకటేశ్వర స్వామి, రోజు నీకు దీపం పెడుతున్నాను, నా కొడుకు కొంచెం బుద్ధినివ్వవయ్యా. ఏనన్నా రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి చెప్పడమే కాకుండా ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి చెప్పడం మొదలెట్టావా? ఇప్పుడు చెప్పడం కాదు, నువ్వు పుట్టిననాటి నుంచి చెబుతున్నాను, కానీ ఆ దేవుడికి అది వినిపించడం లేదే. ఎందుకు వినపడటం లేదో తెలుసా? గల్లా పెట్టే నిండా ఉందిగా, దాన్ని కావలించి కూర్చో. ఏయ్, కావులిచ్చుకున్నారట, నీ వలనేగా అలా ఉన్నా. ఎవరో ఊరు పేరు తెలియని పిల్లాడు తెలియక ఇరుక్కున్నాడు. ఆడేవాడు ఆడతాడు, పాడేవాడు పాడతాడు అన్న విధంగా వచ్చే వాళ్ళందరి దగ్గర వాళ్ళకి నచ్చినట్టుగా ఆడి పట్టు చీరను వీపి చూడమ్మా పిన్ని, పట్టు చీరను వీపి చూడమ్మా. ఓ పిన్ని పిన్ని, పట్టు చీరను వీపి చూడండో. కొత్తగా ఉండి జారీలు ఉండు. కొత్తగా ఉండి జారీలు ఉండు, ఓసారి కడితే విడువారు మీరు. కొత్తగా ఉండి జారీలు ఉండు, ఓసారి కడితే విడువారు మీరు. పట్టు చీరను వీపి చూడమ్మా. ఓ పిన్ని పిన్ని, పట్టు చీరను వీపి చూడండో. ఏవయ్యా, పట్టుచీరలు ఒక్కటేనా, ఇంకేమీ లేవా? కుర్ర వయసు కోరుకునే జీన్సులున్నాయి, అవి వేసుకుంటే అవుతారు హ్యాండ్సమ్. ఆడపిల్లల మ్యాక్సీలు నైటీలున్నాయి, అవి తొడిగి చూస్తే వారు ఎంత బ్యూటే. ఇవి తొడిగి మీరు బయటికి వెళ్ళితే మరి కూరగాళ్ళు వెంటబడుతారే. మరి పాటంటి వచ్చేలే, ఇక యవ్వనమే వచ్చి చేరలే. కుర్ర వయసు కోరుకునే జీన్సులున్నాయి, అవి వేసుకుంటే అవుతారు హ్యాండ్సమ్. ఆడపిల్లల మ్యాక్సీలు నైటీలున్నాయి, అవి తొడిగి చూస్తే వారు ఎంత బ్యూటే. ఏమయ్యా, టైం 6 అయింది, ఇంకా నువ్వు వెళ్ళవా? కాదు ఓనర్ గారు, ఒకరిద్దరు కస్టమర్స్ వస్తానన్నారు, వాళ్ళు వచ్చాక వెళ్తాను. అయ్యయ్యో, ఇటు చూడవయ్యా, నీ పెళ్లి బాగానే ఉంది కానీ నా పెళ్లికి వచ్చి దీపం పట్టుకో అన్నట్టు నీ ఇంట్లో ఉన్న బాంబు నా ఇంట్లో వెళ్తుంది. నువ్వు తొందరగా వెళ్ళు. కాదండి, 10 నిమిషాల్లో వస్తానన్నారు. నువ్వు వెళ్ళు. అది కాదు నేను చెప్పేది. అయ్యయ్యో వద్దు, నువ్వు వెళ్ళు. ఇదిగోనయ్యా, త్వరగా కొట్టు మూసేయండి, చాలు వ్యాపారం. ఏంటి తాళం వేసింది? ఏంటి మా లోపలనా? మమ్మీ నన్ను లోపల నుంచి తాళం వేసి వెళ్ళింది డాడీ. ఎక్కడికి? తెలియలేదు, నాకు ఆకలిస్తుంది డాడీ. బాబు, నువ్వు ఈ ఇంట్లో ఉండు, కానీ ఈ తాళం పగలగొట్టకు. ఈ తాళానికి వెనుక ఒక పెద్ద చరిత్ర ఉందయ్యా. నా భార్య ఎక్కడికి వెళ్ళింది? రాఘవేంద్ర థియేటర్కి నా భర్తే నా భయం అనే సినిమా చూడటానికి వెళ్ళింది. పాపం ఆ సినిమా నిన్ననే తీసేశారు. నిజం చెప్పాలంటే ఇతను చాలా మంచివాడు. ఇతను తన కుటుంబంతో ఈ ఇంట్లో ఉండటం వల్లనే నా ఎదిరింట్లో ఏ వెధవా అద్దెకి రానంటున్నాడు. ఎవరమ్మా వత్సలా? ఇంటి దగ్గర చెప్ప పెట్టకుండా వచ్చేస్తారా? అవరణ వాళ్ళ ముగ్గులు ఈ విధంగా ఉంటారు. ఏమమ్మా నీ సినిమా త్వరగా అరే ఓ వత్సలా, రండి రండి రండి. అమ్మా, భూతం సినిమా చూడటానికి వెళ్ళినట్టుంది. అమ్మా, భూతం సినిమా చూసావా? నోరు మీవే, భార్యని పేరుతో పిలవడానికి భయపడుతుంటారు. మీ నాన్న ఏమిటంటే థియేటర్లో స్లైడ్ వేసి పిలిపించారు, వత్సలా వచ్చాయని. ఎక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు.
స్లైడ్ చూసిన ప్రతి విధవా కూడా వచలా నిన్ను మేనేజర్ పిలుస్తున్నారు, వచలా మేనేజర్ పిలుస్తున్నాడని కాక్గాల్ చేశారు. ఊరికే అంటారా? ఎదురుకుండా అనుంటే లెంప పగలు కొట్టేదాన్ని. వాళ్ళలా పిలుస్తూ ఉంటే నా పరువు పోకుండా ఏమవుతుంది? ఎవరిని ఏం ప్రయోజనం? అయినా మా నాన్న నానాలి. చదువుకున్న వాడికో డబ్బున్న వాడికో ఇచ్చి చేస్తుంటే హాయిగా ఉండేది. నా కర్మ కొద్దీ ఇలాంటి వాడికి ఇచ్చి చేశాడు. నేవేగినా హాల్లో పెద్ద స్లైడ్ వేయించవే, అది చాలదు. తన గొంతు వినపడుతోంది, మురళి గొంతు వినపట్టలేదే. కొంచెం ఆగు, ఇప్పుడేగా మొదలైంది. క్లైమాక్స్ ఏంటో చూద్దాం. ఛే! పని పాట ఏమీ లేక ఇక్కడి నుంచి నువ్వు చూడటమే అలవాటైపోయింది మీకు. అరే ఊరుకోవయ్యా, పిల్లని ఇంట్లో ఉంచి సినిమా పోయిందట. మొగుడు పెళ్ళాలిద్దరు పోట్లాడుకుంటారనుకుంటుంటే తనేం మాట్లాడేంటి? ఈ ఊళ్ళో ఏదన్నా గొడవ జరిగితే పేటలో ఉన్న రౌడీలందరూ తుక్కు కొట్టేవాడు పెళ్ళాన్ని చూసి గజగజ వణికిపోతున్నాడేంటి? పొగరబోతు పెళ్ళా ఉంటే నీకు ఇదంతా తెలిసేదయ్యా. నువ్వు అర్ధరాత్రి ఇంట్లోంచి లేపుకొచ్చిన కేసు కదా, నీకు ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఇక్కడ మొదలైతే అక్కడ ఆగుతుంది, అక్కడ ఆగితే ఇక్కడ మొదలవుతుంది. ఏంటి రసం నీళ్ళలా ఉంది? నోరు మీరా వేధవా, నీడలా ఉండటం వల్లే రసం, గట్టిగా ఉంటే అది పప్పు. ఆ మాత్రం నాకు తెలీదా? సినిమాకి వెళ్ళిన నా చెల్లెల్ని స్లైడ్ వేసి అవమానించాడు దీని అన్న. వత్సల ఫోన్లో ఓ అని ఏడ్చింది. ఓ ఏడవటం ఇష్టం లేకపోతే ఫోన్ కట్ చేయాల్సింది. నేనెందుకు ఫోన్ కట్ చేయాలి? నువ్వు కట్ చేస్తే మూడు మారేదిరా వేధవా. ఏమండి, ఆ? ఆ తలుపు కొంచెం వెయ్యండి. సరే. అయ్యో, ఆ? లోపలికి వచ్చి వెయ్యండి. ఆ, అమ్మాయి బయట పడుకుంది. అయ్యో, ఇంత చెప్పినా అర్థం కావట్లేదా? ఆ, లోపలికి వచ్చి వేయండి. అప్పుడు పాప ఒక్కతే. తర్వాత వెళ్దాం. ఆ, ఆ, ఆ! ఏమైంది? మీ స్లైడ్ వేసి అర్జెంటుగా రమ్మన్నారా? నేను తొందరగా వచ్చాను. దాంతో కాళ్ళు పెనికిందండి. ఆ మందు కొంచెం రాయండి. ఆ. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఆ! ఏమైంది? ఇక్కడ కూడా నొప్పిగా ఉందండి. ఆ, ఆ! ఏంటి? ఇక్కడ కూడానండి, రాయండి. ఓహో. మోకాలు కూడా నొప్పా? మ్మ్. గాలి గాలి చిరుగాలి వీచెనే ఆటే ఆట జంట జతగా ఆడినే ఆగనాగను అంది దేహమే ఆసే మీరే నేరమే గాలి గాలి చిరుగాలి వీచనే ఆటే ఆట జంట జతగా ఆడనే ఆగనాగను అంది దేహమే ఆసే మీరే నేరమే గాలి గాలి చిరుగాలి వీచనే ఆటే ఆట జంట జతగా ఆడనే. మల్లెపూల తోట నువ్వై మత్తు నాకు పంచవా పెదవి పైన పువ్వు నువ్వై ఆటలెన్ను ఆడవా కవ్విస్తే నేరం కూడా కైపులోన నీ వసం నీతోటి ఆడుకుంటే మనసు చేయు జాగరం నీకు సొంతం పర్వం నీకు
జంట జతగా ఆడిని జన్మ జన్మ సేవకైనా నేను నీకు తోడులే నువ్వు నన్ను అల్లుకుంటే నాకు తగ్గే వేదనే నూరేళ్ళు నీ ఒడిలో స్నానమాడే జీవితం నీతోనే సాగాలంటూ హృదయ గీతమన్నదే అది నాలో ఆర్తి సకలం నీవు తీర్చి పోమా అందమా నాలో ఉన్న బంధమా గాలి గాలి చిరుగాలి వీచెనే ఆటే ఆట జంట జతగా ఆడినే గాలి గాలి చిరుగాలి వీచెనే ఆటే ఆట జంట జతగా ఆడనే మమ్మీ మమ్మీ అయ్యో ఏంటి స్కూల్కి వెళ్ళొస్తాను టాటా. అయ్యో నన్నెందుకు లేపావే ఏమని అడుగుపో డాడీ డాడీ మమ్మీ నిన్ను యముడు అంటుంది ఎందుకు? మీ అమ్మకి రాత్రులు నీ రాజా, పగలు యముణ్ణి. పద వెళ్దాం. కంగ్రాచులేషన్స్ మేడం. హలో Mrs. Geeta. Miss Mythili. థ్యాంక్ యూ. హలో మిస్టర్ కార్తిక్, మిస్ కోమల, హలో మిస్టర్ గోపాల్, మిస్టర్ అల్లా, హలో. థ్యాంక్ యూ. మిస్టర్ ఆనంద్, థ్యాంక్ యూ. మిస్టర్ అరుణ్ కుమార్, మిస్ మమత. నేను పనిచేసిన చోటే నేను ఆఫీసర్గా రావడం నాకెంతో గర్వంగా ఉంది, సంతోషంగానూ ఉంది. అయ్యో అయ్యో, ఈ దేశంలో అందరూ సొంత ఇల్లు కట్టుకుంటున్నారా? ఇల్లు కట్టాను, అద్దెకు ఏ ఒక్క వెధవ కూడా రానంటున్నాడే. ఎలా ఇల్లు వెతుకుతావు? దిగులు పడకు, బోర్డు చూడు. మాకు అద్దెకు ఇల్లు కావాలి, ఇవ్వాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఆపండి ఆపండి, నాకారే దొరికిందా? ఎవరా నువ్వు? ఆపండి ఆపండి. చట్ట ప్రకారం తప్పు. ఏదే మేము స్పీడ్ గా వెళుతూ ఉంటే నువ్వు కారు కింద వచ్చి పట్టం. నేను 1943లో కారంచేడులో పుట్టాను, కర్నూలులో పెరిగాను, హైదరాబాద్ లో చదివాను, శ్రీకాకుళంలో పని చేశాను. కర్నూలులో సంబంధం వస్తే నచ్చక సంబంధమే వద్దన్నాను. ఫుట్బాల్ లో వికెట్ కీపర్ గా ఉండి సేమ్ సైడ్ గోల్ వేశాను. పొన్నూరులో పిస్తాలా ఉన్నాను, పార్వతీపురంలో కుస్తీలు పట్టాను. కాకాల్లో తగాదా వస్తే 8 మంది నరికా. ఇప్పుడు నిన్ను కూడా నరుకుతా. దీనికన్నా నన్ను కారుతో గుద్ది చంపేయండి. చట్ట ప్రకారం తప్పు. ఏది ఇలా నన్ను చంపమని అడగడం? బాబాయ్ ఏంటమ్మా? రండి. సరే అయ్యా, కష్టాల్లో సంతోషం మాదిరిగా మీరు ఇంటి కోసం వెతుకుతున్నారు. మీ కోరిక నేను తీరుస్తాను. ఇంటి లోపల జీవరాశుల హింస లేనే లేదు. అదేనండి, దోమల బాధ లేదు, ఎలుకల బాధ అసలే లేదు. ఉన్నదల్లా ఒకే ఒక కష్టం. మమ్మీ మమ్మీ యాపిల్ కు ముందు ఏమొస్తుంది? ఏడ్చవలే, మీ నాన్న చదువుకున్నాడుగా, వెళ్ళి ఆయన అడుగు. అదేనండి, అరుస్తున్నది ఎదిరింట్లో ఉండే ఆవిడ, వింటున్నది ఆవిడ కూతురు, ఆడిస్తున్నది ఆవిడ మొగుడు. డాడీ డాడీ యాపిల్ కు ముందు ఏమొస్తుంది? ముందు విత్తు నాటుతారు, తర్వాత చెట్టు వస్తుంది, ఆ తర్వాత కాయ వస్తుంది, ఆ తర్వాత యాపిల్ వస్తుంది. చూశారుగా, ఇటువంటివి ఏమన్నా హాస్య సీన్లు, శోక సీన్లు, యుద్ధ సీన్లు ఎదురింట్లో జరుగుతూనే ఉంటాయి. మీరు ఇంట్లో అద్దెకొస్తే సినిమాకెళ్ళక్కర్లేదు, టీవీ చూడక్కర్లేదు. ఎంత డబ్బులు కలిసి వస్తాయో. దాంతో బాటిల్ తెచ్చుకోవచ్చా? గ్లాసు నేను తీసుకొస్తాను, సరుకు నువ్వే తీసుకురావాలి. అప్పుడు అడ్వాన్స్ నేను తగ్గించుకుంటా. సరే తగ్గించుకో. మీరేనా కొత్తగా అద్దెకొచ్చింది? అవును. నువ్వెవరమ్మా? నేను ఎదురింట్లో ఉంటాను. ఆహా, మీకేదైనా హెల్ప్ చేయాలా? అయ్యో బాబోయ్, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? కూర్చుందాం. బాగా మాట్లాడుతున్నావు. నీ పేరేంటమ్మా? నాకు 2 పేర్లు.
అమ్మకు పేరుతో పిలుస్తుంది, నాన్నకు పేరుతో చట్ట పిలుస్తారు. ప్రకారం తప్పు. ఏది కన్న కూతుర్ని పెళ్ళాం ఒక పేరుతో పిలవడం, మొగుడు ఒక పేరుతో పిలవడం అనేది. నువ్వు ఊరుకో బాబాయ్. అవును, నిన్ను అమ్మే పేరుతో పిలుస్తుంది, నాన్నే పేరుతో పిలుస్తారు. నాన్న చిన్ని అని పిలుస్తారు, అమ్మ శారద అని పిలుస్తుంది. అరే, నా పేరు కూడా శారదే. మీ డాడీకి శారద అన్న పేరు నచ్చదా? మ్మ్హ్మ్. ఏ? శారద అని పేరు పెట్టారు కదా, అందుకని పిలవరు. చట్ట ప్రకారం తప్పు. ఏది చట్టం పెట్టిన వాళ్లే దాన్ని మర్యాద ఇవ్వనట్టుగా పేరు పెట్టి పిలవకపోవడం మహా తప్పు. ఎందుకు మీ నాన్న శారదా అని పేరు పెట్టి పిలవడం? తెలీదు, మా నాన్నని అడిగి చెప్తాను. ఇది తీసుకో. కొత్త ఆంటీ, మీ ఇంట్లో బొమ్మలున్నాయా? చాలా ఉన్నాయి, నువ్వు ఎప్పుడైనా వచ్చి ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ ఆంటీ. ఏంటే, నువ్వింకా పడుకోలేదా? నాకు డౌట్, నువ్వు నన్ను శారదా అని పిలుస్తావు, నాన్నేమో చిన్ని అని పిలుస్తారు. ఎందుకు? నాకు నచ్చింది ఆయనకి నచ్చదు, ఆయనకి నచ్చింది నాకు నచ్చదు. అది ఎందుకు నీకు నచ్చింది నాన్నకి నచ్చదు? ఇష్టపడి పెళ్లి చేసుకోలేదుగా, అందుకు నచ్చదు. ఎందుకు ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు? అంతా నా తలరాత. తలరేత అంటే ఏంటి? మనం అనుకున్నదొకటి, జరిగేదొకటి. నువ్వేమనుకున్నావు? నేనేమనుకున్నా, పెద్ద ఆఫీసరు, అందగాడు, స్టేటస్ ఉన్నవాడిని చూసి చేసుకుందామనుకున్నా. అంతా నా తలరాత. మీ నాన్న చేతిలో చిక్కుకున్నా. దీనికి కారణం ఆ ముసలాడు, మా నాన్నే అంటున్నా. నే చెప్పేది శ్రద్ధగా విను. ఈ నాన్నల్ని నమ్మనే నమ్మొద్దు. అందరూ వేస్ట్ ఫెలోస్, పొగరెక్కువ. వాళ్ళు పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటారు. నీ చెప్పేది జాగ్రత్తగా విను, బాగా చదువు. పెద్ద అయిన తర్వాత అందంగా ఉన్నవాడు, ఆస్తున్నవాడు, చదువుకున్నవాడిని చూసి సైట్ కొట్టి పెళ్లి చేసుకో. ఒక్కటే ఒకటి చెప్తున్నా, నాకు వివాహం చెయ్యి అని పొరపాటున పెద్దవాళ్ళని మటుకు అడగొద్దు. తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి, ఏయ్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగు. చేసుకోనన్నాడనుకో, కత్తి తీసి ఒకటే పోటు. వింటున్నావా? ఏంటమ్మా, అమ్మ దగ్గర పడుకోవా? పో నాన్న, అమ్మ చెడ్డమ్మ, తప్పు తప్పుగా అంటున్నది. నువ్వేగా నాకు శారదా అని పేరు పెట్టావు, అవును. ఆ పేరుతో పిలవెందుకు? మీ పేరేంటండి? శారదా. ఎప్పుడిస్తారు? డిసెంబర్ 27th. డిసెంబర్? ఇది జనవరి నెలండి, నాకు పొంగల్ డ్రెస్ కావాలి. బాస్, ఇవిడికి పొంగల్కి డ్రెస్ కావాలంట. మేడం, మీరు ఊరికి కొత్త అనుకుంటా. మీకన్నా ముందు చాలామంది ఆర్డర్ ఇచ్చారు. మీరు వెయిట్ చేయాల్సిందే. నా కొట్లో కుట్టించుకున్నది గౌరవం అనుకుంటే యూ హ్యావ్ టు వెయిట్, అదర్వైజ్ టేక్ ఇట్ బ్యాక్. థ్యాంక్ యూ. ఈ ఊళ్ళో నీ కొట్టొకటే ఉందా ఏంటి? మేడం, డ్రెస్ నేను కుడతాను. నీ కొట్టు ఎక్కడుంది? అదే నా కొట్టు. ఏమయ్యా, అదా నీ కొట్టు? అవునండి. ఏమయ్యా, కుట్టడానికి మా డ్రెస్లే దొరికాయా? నేను ఇంతవరకు కొత్త గుడ్డలే కొట్టలేదండి. నన్ను నమ్మి ఎవరు ఇవ్వడం లేదు. దయచేసి ఈ అవకాశం నాకు ఇస్తే బాగుంటుంది. నేను కుట్టిస్తాను, మీకు తృప్తిగా ఉంటేనే డబ్బులు ఇవ్వండి. క్లాత్ చెడిపోతే నువ్వు మాకు డబ్బులు ఇస్తావా? పాత మిషన్ చూసి అలా అనుకుంటున్నారా? పాత పెన్నుతో కొత్త పాటలు రాయడం లేదా? మాటలు బానే మాట్లాడుతున్నావు, కానీ మేమేమో రండి పోదా. తెలుసా? క్వీన్స్ లోనా? నో. ఫిట్నెస్ లోనా? నో. గ్రీన్లాండ్ లోనా? నో. నేనెవరి దగ్గర డ్రెస్ కుట్టించుకున్నానో అందరూ అక్కడే కుట్టించుకుంటారు. అలాగేలే చెప్పు. మీరు ఎవరిని ఇన్సల్ట్ చేశారో అతనే ఈ డ్రెస్ కుట్టాడు. నువ్వు చెప్పేది నిజమేనా? చూడండి, ఒక మనిషి గొప్పతనం అతను కొట్టును చూసి చెప్పలేం, అతని టాలెంట్ని బట్టి చెప్తాం. మీకు నమ్మకం లేకపోతే నాతో రండి. రండి. ఏంటి బస్ స్టాప్ దగ్గర తీసుకొచ్చావు? టైలర్ ఎక్కడా? రండి. నమస్కారం. నమస్తే. ఈయనే. నమ్మబుద్ధి కావట్లేదు, ఇది నా కుట్టింది. అబద్ధం చెప్పకే, ఈయనేనా కుట్టింది? చూడండి,
మీరు కుట్టారంటే ఎవరు నమ్మడం లేదు. ఒక పని చేయండి, ఈ డ్రెస్ కుట్టగా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి చూపించండి. అది అది ఏం మేడం. చేశారు? పర్లేదు చూపించండి. చాలా బాగుంది. ఎంత బాగుందో చూడు. కుట్టాడే స్టిచ్ చాలా అందంగా ఉంది కదా. అబ్బా, కుట్టాడు కదా. కదా నమ్ముతారా? ఆర్డర్స్ ఇవ్వండి. ఇది సల్వార్ కమీజ్, గుండెకి చుడిదార్ కావాలట. ఇది మిడి, దీనికి స్కర్ట్ బ్లౌజ్ కావాలట. అన్నా కొంచెం కాల్ తీయండి. ఇది నాకు అన్నం పెట్టే దైవం. అన్నం పెట్టేదని వచ్చారా? ముందు నువ్వు నా చెప్పులు కుట్టు. ఇది చెప్పులు కుట్టే మిషన్ కాదు, బట్టలు కుట్టే మిషన్. మిషన్ అంటే అన్నిటినీ కుట్టాలరా, కుట్టని మిషన్ ఎందుకురా ఇక్కడ? ఆ? ఏంటి ఏంటి దౌర్జన్యం? నువ్వేంటే వకాల్తా తీసుకుంటున్నావు? ఆ? నన్ను ఉంచుకుంటావా? చేతిరా. తీయలేదంటే వీళ్ళ దుంపల్దాగా ఈ సత్తుపచ్చులకు తక్కువేమీ లేదు. అద్దె కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు పడిపోయినాయి. ఛీ! దయ చూపండి అయ్యా. దయ చూపిస్తే నాకు అన్నం పెట్టేవాడెవడు? అడుగో వచ్చాడుగా నీ కొడుకు. బాబు మురళి, ఏంటి బాబా కట్టు? అన్నయ్య ఏమైందన్నయ్య? నాకేం కాలేదమ్మా. ఏంటి గొడవ? 6 నెలలు అయింది ఇంటద్ది ఇచ్చి తిరుగుతూనే ఉన్నాను. అయ్యా ఈవేళ ఇద్దామనుకుంటున్నా. నువ్వు అనుకుంటావయ్యా, కానీ ఇవ్వటానికి నీకు మనసు రాదు. చెట్టు ఒకటేస్తే విత్తు ఒకటి మొలుస్తుందా? అరే పోవాయా, సిగ్గు లేకపోతే సరి. మనిషి జన్మెత్తాడా పశువు జన్మెత్తాడా? ఈ రోజు నుంచి ఈ ఇల్లు మీది. ఈ ఇంటికి అద్దె ఇవ్వాలన్న ఆలోచనే వద్దు, ఎందుకంటే ఇది నా సొంతిల్లు. మా వల్ల మీకెందుకంటే కష్టం? నాకే కష్టం లేదే. నా చిన్న వయసులోనే అమ్మా నాన్న పోయారు. నాకున్నదల్లా ఒక బాబాయ్, ఆయన తెనాల్లో ఉంటారు.
మీరు ఇక్కడ ఉంటే నాకు తోడుగా ఉంటారు. వీ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ హెల్ప్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా కూతురు ఇంగ్లీష్లో మాట్లాడిందనా? వాడు కష్టపడుతూ దాన్ని కాలేజీలో చదివించాడమ్మా. అవునండి, నా చెల్లెలికి మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. నీ బాధ్యత పూర్తయితే చాలా. మీ అమ్మకి ఒక బాధ్యత ఉందిగా, అది పూర్తవద్దా? ఒక సూది విరిగిపోతే తిరిగి దాన్ని కొనే శక్తి లేనివాణ్ణి. వాళ్ళు నా మిషన్ ఎరగొట్టారు. నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకే తెలియడం లేదు. మిషన్ పోతే పర్వాలేదండి, మీరు అధైర్యపడకూడదు. మనసులోకి వైరాగ్యం వస్తే ఎవరూ జీవించలేరు. మీకు ఈ విషయం తెలుసా? నన్ను హర్యానాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు మిమ్మల్ని సడన్ గా మార్చారు? ఆహా, వాళ్ళు మార్చలా, నేనే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని అడిగి వెళ్తున్నాను. ఎందుకు? నాకు బాబాయ్ ఉన్నాడన్నానే, ఆయన నన్ను అడగకుండా సెప్టెంబర్ 10న నాకు మ్యాచ్ ఫిక్స్ చేశాడు. నేను మటుకు ఈ ఊళ్ళో ఉంటే బలవంతంగా నాకు తాళి కట్టిస్తారు. అది తప్పించుకోవడానికే పారిపోతున్నాను. కొంచెం వయసైన వారు కదా, అంత తొందరగా హర్యానాకి రారు కదా అని. ఎలా ఉంది? ఎందుకు ఆయనకి భయపడి అంత దూరం వెళ్ళటం? నీకు నచ్చినతని చూసి వివాహం చేసుకుని ఇక్కడే ఉండొచ్చుగా. నాకు నచ్చితే సరిపోతుందా? నన్ను చేసుకోబోయేవాడికి నేను నచ్చద్దా? మిమ్మల్ని చూశాక ఎవరు నచ్చలేదని చెప్తారు? నేనేమన్నా అంత అందగతేనా లేక కోటీశ్వరరాలినా? ఉన్నది ఒకే ఒక్క ఇల్లు, ఎప్పుడు చూసినా వాగుతూ ఉండే బాబాయ్. ఈ కాలంలో మొగుడు వదిలేస్తారు కానీ ఉద్యోగం వదులుకోరుగా. నేను కాపురానికి వెళ్తూ ఆయన కూడా తీసుకెళ్ళడం కుదురుతుందా ఏంటి? అప్పుడైతే మీ బాబాయ్ మీతో ఉండడానికి ఇష్టపడ్డవాడు దొరికితే అతన్ని వివాహం చేసుకుంటారా? వై నాట్? ఎందుకు చేసుకోను? నా కోసం అటువంటి త్యాగమూర్తి దొరికితే తప్పకుండా చేసుకుంటాను. అవును, నాకు అటువంటి పెళ్లికొడుకు దొరుకుతాడా? తప్పకుండా దొరుకుతాడు. దొరికితే వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నా చిత్తని కళ్యాణం జరిపిస్తాను. వినాయక, కొబ్బరికాయలు 9 కొడతా. ఇప్పుడున్న ధరను నువ్వే ఆలోచించి చెప్పు. నిన్ను కమెంట్ చేస్తున్నాను అనుకోకు. నా మనసులో ఏదో ఆశ ఉంది. నాకు తన మీద ఆశ ఏర్పడచ్చో లేదో నాకే తెలియడం లేదు. ధైర్యం లేని ఈ మనిషికి కొంచెం ధైర్యం ఇవ్వు. నేను పంపే లెటర్ చదివి ఇటువంటి ఆశ నీకు రావచ్చా అని అడిగిందనుకో, ఆ తర్వాత నేను ఇంతకు మించి నేనేం చెప్పగలను? నేనెప్పుడూ తనతోనే ఉండాలి. ఇంతకు మించి ఏమీ చెప్పలేను, అంతే. అయ్యో, లెటర్ చదవలేదా? ఇప్పుడే తీసింది. ఈ లెటర్ ఎవరికి రాశారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికి రాశారు? ఈ లెటర్ మీరేగా రాసింది, కానీ ఎవరి పేరు రాయలేదే. ప్రియమైన మీకు రండి పొండి అంటూ మర్యాద చూపిస్తూ రాశారే. మీ మనసుకు నచ్చిన పిల్ల ఎవరు? నేను తెలుసుకోవచ్చా?
తాళముతో తాళములా వీడను లేవమ్మా. ఒక కుట్టు మిషన్ ప్రజెంట్ చేసినందుకని మీ జీవితాన్ని నాకు తాకట్టు పెడదాం అనుకుంటున్నారా? నేను వ్యాపారినైతే దీనికి సంతోషంగా ఒప్పుకునేదాన్ని. కానీ నేను మనిషిని. నన్ను చేసుకోబోయే అతని నుంచి అనురాగాన్ని ఆశిస్తాను, మర్యాద కాదు. ప్రేమను ఆశిస్తాను, భక్తి కాదు. మీరు నా దగ్గర నడుచుకున్న పద్ధతి, మీ మనసును తెలియచేసిన విధము మీరు సాధారణ మనిషి కంటే ఎక్కువేం తెలియచేస్తున్నది. మీలాంటి వారు ఒక అమ్మాయికి మూడుగా దొరకడం పెద్ద అదృష్టమే. కానీ ఆ అదృష్టం నాకుందా లేదా అని నేను తెలుసుకోవాలే. రెండు మాటలు. అది మటుకు మీరు చెప్పారంటే మా బాబాయ్ ఫిక్స్ చేసినట్టు సెప్టెంబర్ 15వ తేదీన మనం పెళ్లి చేసుకుందాం. ఏమీ శారదా అని పిలవండి. పిలవలేరు. సరే, అట్లీస్ట్ శారదా అని పిలవండి. డాడీ డాడీ ఏం చెప్పట్లేదేంటి? నువ్వు టీచర్ని పేరు పెట్టి పిలుస్తావా? అయ్యో, నేను పేరు పెట్టి పిలవను. అదేనమ్మా, మనకు నచ్చిన వారిని, మర్యాద తెలిసిన వాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు. నిన్ను సబ్బెత్తనే నేను కష్టపడి డబ్బులు ఏర్పాటు చేసుకొని వాళ్ళ మునుకుంటే నీకు ఎక్కువ వచ్చిన వాళ్ళకందరికి తక్కువ ఇస్తావా? ఎదురు దానికి వాళ్ళ తక్కువ ఇస్తావా? ఆడికి నీకు ఇయ్యనా? దాన్ని అంతు చూస్తాను. నువ్వేందా దయచేసి నన్ను కాపాడండి. చంపేస్తున్నాడమ్మా. తెల్లవారితే చాలు పెదవుకోలు మొదలు పెడతారు. ఆ ఇంటి ఆవిడ వల్లేనా? అనుకున్నా. ఏంటి బాబాయ్ చూస్తూ నిలబడ్డావు? వెళ్ళడుగు. వాడితోనా? వెళ్ళు. ఆగవయ్యా, ఆగు. చట్ట ప్రకారం తప్పు. ఏది ఈ విధంగా నడి రోడ్లో బండిని ఆపి ఒక ఆడదాని మగవాడు కొట్టడం చట్ట ప్రకారం తప్పు. చట్టమా గిట్టమా? రమ్మా. అర్థమైన వాళ్ళందరూ నాకు వచ్చి ఏమయ్యా? ఆడదాన్ని పట్టుకుని కొడుతున్నవి నువ్వు మనిషి మృగానివా? ఎవరమ్మైతను? నా మొగుడమ్మా. మొగుడా? పెళ్ళని పట్టుకుని ఇలా కొడతావా? పెళ్ళం అంటే ఎవరు? నీకు వండి పెట్టేది, నీ వంశాన్ని నిలబెట్టేది. ఇలా పట్టు కొట్టడానికి తనేం తప్పు చేసింది? కరెక్ట్, చట్ట ప్రకారం కరెక్ట్. ఊరుకోవయ్యా, నన్ను అడుగుతావేంటమ్మా? అదిగో బయటకు వచ్చిందిగా, ఆ ఎదురుంటా అడుగో. ఏయ్, ఇదిగో ఆవిడ ఈవిడ అన్నావంటే 32 పళ్ళు రాలగొడతాను. ఆవిడ ఏమయ్యా, జరగవయ్యా. నేనేమైనా నీ ఇంటిదాన్నా, నీ చుట్టానా, లేక మీ ఆవిడ తారీఖు చుట్టానా? నా మొగుడు అందంగా ఉన్నాడని ఇది లైన్ వేస్తోంది. నే వదిలి పెడతానా? ఇక్కడున్న వాళ్ళు నాకు నచ్చరు. నువ్వు కొత్తగా వచ్చిందానివి, నువ్వు చెప్పు. చట్ట ప్రకారం తప్పు. ఏది ముందు వెనక తెలియని వాళ్ళని ఏకవచనంతో పిలవడం చట్ట ప్రకారం తప్పు. ఏంటయ్యా తప్పు? గట్టిగా అరకండి. ఏం జరిగిందో చెప్పండి. అమ్మా, 1 కిలో బెండకాయ 7.5 అని చెప్పి ఆ ఇంట్లో చెప్పింది, ఈ ఇంట్లో చెప్పింది, నా దగ్గర అదే చెప్పింది. కానీ నా మొగుడు దగ్గర మాత్రం ఇహిహి అంటూ మీకు మటుకు 25 పైసలు తగ్గిస్తాను అని చెప్తోంది. కానీ నా మొగుడు దగ్గర మటుకు 25 పైసలు తగ్గించడానికి కారణం ఏంటి? నువ్వెందుకమ్మా అందరికి 7.5 రూపాయలకి ఇచ్చి ఈవిడ మొగుడికి మాత్రం 25 పైసలు తగ్గించావు? అలా అడిగమ్మా. వడ్డీకి తీసుకున్న డబ్బు కట్టలేక నడి రోడ్డున అవమానపడుతున్నప్పుడు వారేనమ్మా ఆ డబ్బు కట్టి నన్ను కాపాడింది. ఆయన నా తోడబుట్టిన వాడికన్నా ఎక్కువ. నే పూజించే దైవం. ఏం కథలు చెప్తున్నావే? సిగ్గు శరం లేకపోతే సరి. చట్ట ప్రకారం తప్పు. ఏది జరిగింది చెప్పిన తర్వాత కూడా ఆవిడ్ని ఆ విధంగా అనడం, ఇదంతా వింటూ మీ ఆయన లోపల ఉంటాం తప్పన్నాను. కొంచెం ఆగు. తమ్ముడు తొందరగా బయటికి రావయ్యా. ఇక్కడ కూరల వ్యవహారం కోర్టు వరకు వెళ్ళేటట్టుంది. ఎంతసేపు నిలబడతావయ్యా? డబ్బులు ఇవ్వయా? ఏమయ్యా, పామాయిల్ కోసం రేషన్ కొట్లో నిలబడాలా? డబ్బు కోసం బ్యాంకులో నిలబడితే సార్, కొత్తగా వచ్చిన మేనేజర్ మిమ్మల్ని రమ్మంటున్నారు. పనిలో ఉన్నానని చెప్పు. పోవయా.
ఆ, సార్ మ్. మిమ్మల్ని పనిలోంచి తీసేశారట. ఏంటి పనిలోంచి తీసేశారా? హాయ్, నన్ను ఉద్యోగంలోంచి తీసేసే అధికారం ఎవరికి ఉంది? హాయ్, నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తావా? నేనెవరినో తెలుసా? తెలుసు, నువ్వు వెధవి దొంగవి. కరెక్ట్ గా చెప్పాలంటే యు ఆర్ ఫ్రాడ్. నీ పొగరు ఇంకెక్కడైనా చూపించుకో, ఆఫీసులో కాదు. కస్టమర్స్ ని వెయిట్ చేయించేది, వర్కింగ్ అవర్స్ లో మందు కొట్టేది, నీ వాళ్ళందరికీ బ్యాంకులో డబ్బులు ఇప్పించేది, ఆఫీస్ డబ్బు కూడా నువ్వు దొంగిలించావని నీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ లో అందరి దగ్గర ఎంక్వైరీ చేసి నిన్ను డిస్మిస్ చేసే పవర్స్ నాకు ఇచ్చారు. సో యు ఆర్ డిస్మిస్డ్, యు కెన్ గెట్ అవుట్. నీ పవర్ నువ్వు చూపించావు, నా పవర్ నేను చూపిస్తాను. వదిలేరా, పెద్ద బ్యాంక్ ఉద్యోగం ఊరుకో అంటుంటే. రాయ్, నాకు ఉద్యోగం పోయిందని దిగులేదు. నన్ను అవమానించింది చూడు, అందుకు కోపం వస్తుంది. ఏంటో తెలియడం లేదురా, నాకు ఆడవాళ్ళకి అస్సలు సరిపడటం లేదు. మా అమ్మ ఏం చేసింది, డబ్బులు పెట్టి పేకాడానని ఈ ఇంట్లోంచి గేంటేసింది. నీ చెల్లెలేం చేసింది, నిన్ను చేసుకోను అని మొహానుమ్మేసింది. సరే, వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని బ్యాంకులో ఉద్యోగం సంపాదిస్తే అందరి ముందు తాగుతున్నానని అవమానించి డిస్మిస్ చేసింది. రే, ఒక ఐడియా రా. ఎర్ర గులాబీల్లో కమల్ హాసన్ చంపినట్టు ఆడవాళ్ళందరినీ టపటపటపటప చంపేస్తే ఎలా ఉంటుందిరా? ఆ? నువ్వు బతకడానికి ఒక దారి కావాలి, అంతే కదా? నాకు తెలిసిన సేట్ ఒకడున్నాడు, వాడితో చెప్పి డబ్బిప్పిస్తా, దాంతో బిజినెస్ చేసుకో. హలో సేటా, జవిల్లాలిగా నేనే. నా వాయిస్ గుర్తుపట్లా? నువ్వు గుర్తుపడతావు. ఏం లేదు, నా ఫ్రెండ్ ఆనందన్ ఒకడు వస్తాడు, వాడికి 27,000 రూపాయలు ఇస్తే నేను చెక్ ఇస్తాను. తప్పకుండా ఇస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. రేయ్, వెళ్ళి డబ్బులు తీసుకో. రాయ్, సంతోషంగా ఉంది, ఒక్క పెగ్. అలా అడుగుతావేంట్రా, తొందరగా తాగు. అవును, ఏం బిజినెస్ చేస్తావు? ఎందులో పోయిందో అదే చేస్తా. ఏమన్నావు? బాటిల్ వ్యాపారం. ఇడ్చుడు, ఎదిరింట్లో ఆంటీ ఉంది, అక్కడికి వెళ్ళి ఆడుకో. నే పిలిచిన తర్వాతే రావాలి, సరేనా? సరేనమ్మా. గుడ్ గర్ల్. ఆంటీ ఆంటీ, ఇవాళ మొత్తం నేను మీ ఇంట్లోనే ఉంటాను. ఏమ్మా, మీ ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారే, మమ్మీ డాడీ ఉన్నారు, పిలిస్తేనే రమ్మన్నారు. ఎందుకు? తెలియలేదు. ఓహో, అలాగా. అవును, అమ్మాయి ఇక్కడ? ఉదయం నిద్ర లేచి ఎదురింటికి వెళ్ళింది. దానికి తెలుస్తోంది వారానికి ఒక రోజైనా సంతోషంగా ఉండండి అని. మీకు తెలియడం లేదే. వదులు, ఏం లేదు, పట్టపగలు. ఆంటీ ఆంటీ, మీరు ఒంటరిగా ఉంటున్నారా? మీకు వివాహం కాలేదా? లేదే. ఎందుకు? అదా, నా మనసుకు నచ్చినట్టుగా అంకుల్ దొరకలేదే. మనసుకు నచ్చినట్టుగా అంటే ఏంటి? మనసుకు నచ్చినట్టుగా అంటే చెప్తాను. మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, పువ్వు పూసెను. మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, పువ్వు పూసెను. మనసే ఏమంటుందో నేను చెప్పనా, మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, మదిలో ఒకే ఒక పువ్వు పూసెను.
మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, పువ్వు పూసెను. మనసే ఏమంటుందో నేను చెప్పనా, మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, మదిలో ఒకే ఒక పువ్వు పూసెను. మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, పువ్వు పూసెను. మనసే ఏమంటుందో నేను చెప్పనా, మదిలో ఒకే ఒక పువ్వు పూసెను, మదిలో ఒకే ఒక పువ్వు పూసెను. ఏం తీసుకుంటారు? ఏమీ వద్దు. మేడం, నా చెల్లెలి పెళ్ళి మీరు దగ్గరుండి వివాహం జరిపించాలి. పర్వాలేదే, బాగా కలిసిమెలిసి ఉన్న వాళ్లే పెళ్లికి పిలవడం మర్చిపోతున్నారు. నేను కొత్తగా వచ్చినా నన్ను రమ్మని పిలుస్తున్నావే. సార్లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ పిలిచినా బాగుంటుంది, నన్ను పిలుస్తున్నావే. ఏంటమ్మా అలా అంటున్నారు? సార్కి మన బ్యాంక్లోనే అకౌంట్ ఉంది. అవునా? మురళి అన్న పేరు మీద కాకుండా త్యాగు అన్న పేరు మీద ఉందే. ఏం సార్, మీరు పేరు మార్చుకున్నారా? అది నా పేరు కాదు, త్యాగు అన్నది మా మావగారి పేరు. వారి కూతుర్ని నేను వివాహం చేసుకున్నాను. మనం పిల్లని ఇవ్వబోయేటప్పుడు వాళ్ళకి కావలసినంత కట్నం ఇవ్వాలి. హ, నా దురదృష్టం, నా జీవితాన్ని కట్నంగా ఇవ్వాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెళ్లికి పిలిచే భాగ్యం నాకు లేకుండా పోయింది. అందుకే మీకు ఎదురుగుండా నిలబడి మీతో మాట్లాడలేకపోతున్నాను. నీ చెల్లెలన్నా కులాసగా ఉందా? ఉండాలని మీ దగ్గరికి వచ్చాను. నా చెల్లెల మొగుడు 20,000 రూపాయలకు ఎవరో మార్వాడికి చెక్కిచ్చాడు. అతని అకౌంట్లో డబ్బు లేదు. అది తిరిగి పంపిస్తానని మన బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశారు. ఆ చెక్కు తిరిగి పంపిస్తే నా చెల్లెల మొగుడు మీద ఆ మార్వాడి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అకౌంట్స్ ఆఫీసర్ని రమ్మనండి. ఏం సార్, ఆ చెక్ పంపించారా? లేదు మేడం, అతని ఫాదర్ అకౌంట్లో సమ్ లాక్స్ ఉన్నాయి. ఒక చెక్ ఇచ్చారంటే అతని పేరును ట్రాన్స్ఫర్ ఓ చేయాలి. ఎస్, ఆ విధంగా చేద్దాం. దానికి ఆయన ఒప్పుకోరు మేడం. తండ్రి కొడుకులు కలిసే ఉన్నా నోరు కడుపు వేరనుకునేవారు. మీరెళ్ళండి సార్, నేను డిసైడ్ చేసి చెప్తాను. ఓకే మేడం. అప్పుడేం చేద్దాం? ఆ చెక్కుని రిటర్న్ చేయకుండా ఆనర్ చేస్తే ఇంకొక వారంలో ఏదో విధంగా ఆ డబ్బు అతని అకౌంట్లో కడతాను. ఓకే, అప్పుడు మీ ఇష్ట ప్రకారమే చెక్ ఆనర్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, వస్తాను. మిస్టర్ గ్రేట్. నా పేరు గ్రేట్ కాదు, మురళి. గుర్తుంది, మీ అమ్మాయికి నా పేరు పెట్టి ఆ పేరుతో పిలవడం లేదే, మిమ్మల్ని ఎలా పేరు పెట్టి పిలిచేది? చెల్లెలను వదిలించుకుంటే చాలు అని చూసే ఈ కాలంలో నువ్వు సపరేట్ అన్నవి. తన మీదున్న ప్రేమను మర్చిపోకుండా తన మొగుడు చేసిన అప్పుని మీ తల మీద వేసుకున్నారే, యూఆర్ గ్రేట్ మ్యాన్. మిమ్మల్ని ఏ పేరుతో పిలిచేది? ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తాను. సంతోషం, వస్తాను. ఇటు చూడు, ఎదిరింట్లో ఆంటీ ఉంటుంది, వెళ్ళి ఆడుకో.
చట్ట ప్రకారం తప్పు. ఏది అత్తగారు వస్తున్నప్పుడు కోడలు చూడనట్టుగా ఆటోలో వెళ్ళడం. మీరు బాగా ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. బాబాయ్ మీరు వెళ్ళండి. మీ జ్ఞాపకం ఉన్నానా? ఏంటి ఇక్కడ నించున్నారు? అబ్బాయిని చూద్దామని వచ్చా. కోడలు ఎక్కడికో వెళ్ళిందిట. అవును, మీరు నేను నా ఇంట్లోనే ఉంటున్నాను. రండి వెళ్దాం. రండి రండి కూర్చోండి. ఏంటి చూస్తున్నారు? తను మీ మనవరాలే. తను స్కూల్కి వెళ్ళే టైము, నిద్రపోయే టైం తప్ప మిగతా అంతా ఇక్కడే ఉంటుంది. ఏ చిన్ని, ఎవరొచ్చారో చూడు. మీ బామ్మ. అయ్యయ్యో, బామ్మ కాదు, ఇది బిచ్చమెత్తుకునేది. ఏయ్, అలా మాట్లాడకూడదు. బిచ్చగత్తని ఎవరు చెప్పారు? మా అమ్మే నాతో అంది. ఎప్పుడు డబ్బులు అడుగుతుంది, అందుకే కోపం. మా నాన్నని డబ్బుల కోసం ప్రాణం తీస్తుందని మా అమ్మ చెప్పింది. అందుకే ఈవిడొచ్చినప్పుడల్లా మా అమ్మ కోపం వచ్చి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఇది? దారుణంగా ఉంది. నా కూతురు ప్రవర్తన సరిగా ఉన్నట్టయితే నా కొడుక్కి నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదమ్మా. నాకేం అర్థం కావట్లేదే. నా కొడుకు జీవితం ఇలా ఎందుకు అయ్యిందో నీతో చెప్పుకుంటానమ్మా. తన చెల్లెల మీద ప్రాణాలే పెట్టుకున్న నా కొడుకు ప్రపంచంలో ఏ చెల్లెలకి జరగని విధంగా తన చెల్లెలకి జరగాలని నా కొడుకు ఆశపడ్డాడు. ఎక్కడెక్కడో వెతికి మంచి పెళ్లి కొడుకులను కూడా చూశాడు. కాని ఒకరోజు దీపాలు పెడుతుండగా నా కూతురి లంగాకి నిప్పంటుకుంది. దాన్ని సులభంగా ఆర్పాను. కాని ఏంటే నువ్వు చెప్తున్నావు? అవునమ్మా, అన్నయ్య వివాహాన్ని ఆపేమని చెప్పు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అతన్ని ప్రేమించాను. తను ఎవరినైతే ఇష్టపడిందో అతనితోనే పెళ్లి జరిపిస్తాను అన్నాడు. ఎంత తప్పు చేశావో ఇప్పుడు తెలుస్తోంది. ఏంట్రా? అయ్యో, పట్టదు! వీడెవడో నా కొడుకుని కొడుతున్నాడు. ఏమిటి త్వరగా రండి. ఎందుకు నా కొడుకుని కొడుతున్నా? నీ కొడుకు ఆడుకోవడానికి నా చెల్లెలి జీవితమే దొరికిందా? మర్యాదగా నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టు. ఊరికే వాక్కురా. నేను పెళ్లి చేసుకున్నానా? ఒక్కో ముడికి ఒక్కో ధరుంది. నువ్వు ఇవ్వగలవా? ఏంట్రా పెద్ద ధర? నాకు నా చెల్లెలి జీవితమే ముఖ్యం. చెప్పరా? వాడేం చెప్తాడు, నేను చెప్తాను. చెప్పండి. మొదటి ముడికి 2 లక్షలు కట్నం. అలాగే. రెండో ముడికి 100 సవర్ల నగలు. బేష్. మూడో ముడికి నువ్వు కష్టపడి సంపాదించుకున్నవే కొట్టు. ఇవి నువ్వు ఇవ్వగలవా? చెప్పు. బ్రహ్మాండం బాబు. పెద్దవాళ్ళు 3 ముళ్ళే పెట్టారు. 4వ ముడి పెట్టినైతే నిన్నే అడిగేది. ఏమే, డబ్బు అడిగావు, నగలు అడిగావు, ఓకే. ఆఖరికి అతను కష్టపడి సంపాదించుకున్న పొట్టు అడుగుతున్నావే, నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఊరికి అరకునన్నా. అదే కొట్లో పంచైని కావాలంటే జీతం ఇస్తాను. జీతం ఇస్తావా? నువ్వా? వివాహానికి రెడీగా ఉండండి. ఏంట్రా, సంపాదించిన ఆస్తంతా చెల్లెల వివాహానికే ఖర్చు చేశాను అనుకుంటున్నావా? పోయిన చోటే వెతుక్కోవాలి, దిగులు పడకు. నిజం చెబుతున్నా, నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. దేవుడే కాదన్నా నా కూతురుకు నువ్వే నా అల్లుడివి. అంతస్తు లేని వాడినిచ్చి తనకి పెళ్లి చేశామని నా కొడుకుతో ఇష్టం లేకుండానే కాపురం చేస్తోంది నా కోడలు. తను వదిలి వెళ్ళిపోవటానికి నేనెందుకు కారణం కావాలి? అందుకేనమ్మా, నా కొడుకుతో ఉండటానికి లేక, నా కోడలతో కలిసి ఉండే అదృష్టం లేక తమ్ముడు ఇంట్లో ఉంటున్నాను. నా కొడుకును చూడాలని నాకు అనిపించినప్పుడల్లా దూరం నుంచే చూసి సంతోషపడి వెళ్ళిపోతున్నాను. మీరు ఇలా దూరం నుంచి చూసి వెళ్తున్నది ఆయనకు తెలుసా అమ్మా? తెలిస్తే వాడి మనసు ఊరుకుంటుందా అమ్మా? వారానికి ఒకసారి వస్తాడు, చూసి ఖర్చులకి డబ్బులిచ్చి నువ్వన్నా సంతోషంగా ఉండమ్మా అని చెప్పి వెళ్తాడు. నాకు సంతోషం వాడితో ఉండాలని, వాడి ఒడిలో తను చాలించాలని. అదెక్కడ జరుగుతుంది? అంత అదృష్టం నాకుందో లేదో ఆ భగవంతుడికి తెలియాలి. మరిక వెళ్తానమ్మా. నా కొడుకుని చూడలేదన్న బాధ కన్నా నా కొడుకు చరిత్ర నీకు చెప్పానన్న సంతోషంతో వెళ్తున్నానమ్మా. వస్తాను. అలాగే. యాండి, ఒక్క నిమిషం.
ఇప్పుడు ఆటోలో వెళ్ళిందే ఆవిడెవరు? ఎందుకు? ఆహా, ఏం లేదు. నా ఇంటికి వచ్చిన ఆవిడ్ని మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి తర్వాత ఆటోలో పంపించారే, ఆవిడ మీ అత్తగారేమోనని అడిగా. అయ్యో, నిజంగా మీకు తలబిరుసు ఎక్కువ అండి. ఈ కాలంలో ఏ కోడలు అత్తగారికి భోజనం పెట్టి ఆటో ఎక్కించి పంపిస్తుంది? ఇంటికొచ్చిన ఆవిడ్ని లోపలికి పిలవడమే గొప్ప, అవునా? అవును, మీరేంటి ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నారు? ఆవిడ మీకు తెలిసిన ఆవిడ? మీ చుట్టాలా? తొందర లేదు, కావలసినంత టైం ఇస్తాను. నిదానంగా ఆలోచించుకుని చెప్పు, లోపలే ఉంటాను. వస్తాను. ఏయ్ శారదో! ఏంటి దొంగముండా, రోడ్డు మీద ఏంటి ఆ వేషాలు? చిన్ని, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది. ఏ ఎందుకు కొట్టింది? తెలియదు నాన్న. గోల చేసావా? లేదు నాన్న. రోడ్డు మీదకి వెళ్ళాడావా? అప్పుడు ఎందుకు కొట్టింది? తెలియదు సరే నువ్వు చాలా మంచి పిల్లవట. కళ్ళు తుడుచుకో. రాత్రికి 2 బూచోళ్ళు వస్తారుగా, వాళ్ళ చేత అమ్మని భయపెట్టిద్దాం. మరి నా పేరు మార్చండి నాన్న. ఏమ్మా, ఎందుకు? ఎందుకంటే అమ్మ నన్ను శారదా దొంగముండా తిడుతుంది నాన్న. అంతలోనే అమ్మ మీరు చాడీలు చెప్పాలా? ఎందుకని అమ్మాయిని దొంగముండాన్ని తిట్టా? ఓహో, అమ్మాయిని కొడితే బాధగా లేదు కానీ ఆ పేరు పెట్టి తిడితేనే బాధగా ఉందా? అసలు నీకు ఆ శారదా అన్న పేరంటే ఎందుకంత ప్రీతి? ఉట్టి ప్రీతేనా లేకేదైనా మైకమా? అడుగుతున్నాగా, నోరు తెచ్చి జవాబు చెప్పచ్చుగా. నీ అర్థం లేని ప్రశ్నలకి సమాధానాలు నేను చెప్పను. ఏది అర్థం లేని ప్రశ్న? ఎదిరింటి ఆవిడ మీ అమ్మని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిందే, దానికేంటి అర్థం? ఇంట్లో కూర్చోపెట్టి భోజనం పెట్టిందే, దానికి అర్థం ఏంటి? పెద్ద నాపసాల్లా ఆటోలో పంపించిందే, దానికి అర్థం ఏంటయ్యా? నువ్వింట్లో లేవని అర్థం, ఇంకా నీకు బాధ్యత రాలేదని అర్థం, నువ్వెక్కడో బేవర్స్గా తిరుగుతున్నావని అర్థం. నాది బేబాస్ తిరుగుడా? బేబాస్ తిరుగుడు ఎవరిదో ఇప్పుడే నిరూపిస్తాను. ఏంటిది, పుచ్చంకెల్లా ఉన్నాయి? వంకాయలేనా పుచ్చుగా ఉన్నాయి? ఈ కాలంలో మనుషులే పుచ్చిపోతున్నారు. ఎవరినమ్మా నమ్మగలం? బ్యాంక్ ఆఫీస్ రమ్మా నువ్వు. మన మురళి వాళ్ళ ఎదురింట్లో ఉంటున్నావా? అవును, ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఏదేదో అనుకుంటున్నారు, అందుకని అడిగాను అంతే. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఏ ఉండుంటే వయసుకి రాగానే పెళ్లి చేస్తుంటే వాళ్ళు ఈ మాటలు వచ్చేవి కావు, అందుకే అడిగా. ఏం మాటలు? నువ్వు ఎదిరింటి మురళిని ఉంచుకున్నావటగా? బాబాయ్, అలా అని అతని పెళ్ళ ఊరంతా టముకు వేస్తుంది. దానికి కారణం ఏంటి? నువ్వు వివాహం పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం వల్లనే. నువ్వు మొగుడితో కాపురం చేసుకుంటూ ఉండుంటే ఆవిడికి నాలికి నరం లేకుండా ఈ విధంగా మాట్లాడగలిగేదా? ఊళ్ళో వాళ్ళు వినేవాళ్ళ? ఏంటి బాబాయ్, సహాయం చేయడానికి స్నేహం అక్కర్లేదు, మనసుంటే చాలు. ఆ విధంగా నువ్వు అనుకుంటున్నావు, కానీ మిగతా వాళ్ళు అనుకోవడం లేదే. ఇటు చూడమ్మా, దీన్ని ఇలాగే వదిలేస్తే చట్ట ప్రకారం తప్పు. శారదా, ఇదే పెళ్లి కొడుకు ఫోటో. పెద్దింటి వాళ్ళు, కుర్రాడు అమెరికాలో ఉంటున్నాడు. నాకు బాగా కావాల్సిన ఫ్యామిలీ. నీకు నచ్చాడా చూడు? మొహమాటంగా అంటున్నావా, నచ్చే చెప్తున్నావా? వెరీ గుడ్. ఏంటబ్బా, అబ్బాయి నచ్చాడా? మరి ఇంకేంటి, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. దానికి ముందు ఒక చిన్న విషయం తెలియపరిస్తే, మాకు కావాల్సింది గౌరవమైన కుటుంబంలో నుంచి ఒక మంచి పిల్ల. ఇక్కడికి వచ్చేటప్పుడు ఊళ్ళో కొంతమంది ఏవేవో చెప్పారు, దాని గురించే. ఏంటి మీరు నసుగుతున్నారు? విన్నదేంటో వాళ్ళకి చెప్పండి. ఏం లేదు, మీ అమ్మాయికి ఎదిరింటి మురళికి అక్రమ సంబంధం ఏదో ఉన్నట్టుగా. ఊళ్ళో ఏదేదో మాట్లాడుకుంటారు, అందుకని. ఆ మాటలు నేను నమ్మటం లేదు, అతని భార్య అంటున్నదే. అదంతా అబద్ధం అండి. అది నిజమని నేను నమ్మటం లేదు, కానీ అది అబద్ధమని నిరూపించాల్సిన బాధ్యత మీది. అది ఎంత తొందరగా చేస్తారో అంత తొందరగా వివాహం జరిపిద్దాం. అంతవరకు తాంబూలాలు మార్చుకోలేము, దయచేసి క్షమించండి.
చట్ట ప్రకారం తప్పమ్మా. ఏది వీళ్ళు మాట్లాడింది? నేనున్నానమ్మా, నేనున్నాను. నేను నీకు మంచి సంబంధం తీసుకొస్తానమ్మా. ఎవరది? నేనే. కొంచెం కిందికి వస్తారా? నాకు కిందకి దిగే అలవాట్లేదు. ఏంటి విషయం? నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకు రహస్యంగా మాట్లాడటం నచ్చదు. అక్కడి నుంచే మాట్లాడు. నేను నీతో మాట్లాడాలి. నా ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నాకు అదా ముఖ్యం. నా జుట్టు ఎండబెట్టుకోవాలి. అంత ముఖ్యమైతే నా మొగుడొస్తాడు. ఇద్దరు రోడ్డు మీద నిలబడి హాయిగా ముచ్చట్లాడుకోండి. తప్పు చేసింది కాకుండా పొగరుగా మాట్లాడుతున్నావా? తప్పా? ఏం తప్పు? అదే నా గురించి నీ మొగుడు గురించి ఊళ్ళో వాగింది. ఇంకొంచెం సేపట్లో నా ఇంటి గేట్ దాటి పోలేదో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను. అదే అడుగుతున్నాను. ఎందుకు చెప్తావు? ఏం తప్పు చేశాను చెప్తావు? సిగ్గు సరే లేకుండా నా మొగుడు వల్ల వేసుకోవడమే కాకుండా నా కూతుర్ని కూడా వల్ల వేసుకున్నావు. ఊరు నుంచి వచ్చిన మా అత్తను కూడా వల్ల వేసుకున్నావు. అమ్మా, నువ్వు ఆడదానివే. అబాండ వేయడం చాలా సులభం, తీసేయటం చాలా కష్టం. ఇటు చూడమ్మా, నేను మీ కూతురు మీద పెంచుకున్న ప్రేమ, మీ అత్తగారిని నేను గౌరవించింది అంతా అభిమానమే. ఆ అభిమానం నువ్వు తప్పుగా అర్థం చేసుకుని అనవసరంగా నా మీద అభాండాలు వేస్తున్నావు. నే చెప్పింది అబద్ధం కాదు, నిజం. నా మొగు నిన్ను ఉంచుకున్నావు. ఇది ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. చాలా బాగుందమ్మా నువ్వు చేసింది. ఆడల పరువు తీసింది. ఆడవాళ్ళ పరువు తీసావు కదమ్మా. ఆపండమ్మా, ఆపండి. ఏ ఇంట్లో ఏం జరుగుతుందో చూడటమే మీ పని అయిపోయింది. వెళ్ళడయ్యా, వెళ్ళడే. నువ్వేం బాధపడకమ్మా. ఈ ఆడవాళ్ళే ఇంత. కళ్ళు మూసుకుంటారు, చెవులు లిక్కబెట్టుకుంటారు. జనం నోరు మూయించడం చాలా కష్టమమ్మా. ఇది వినమ్మా. ఎప్పుడు సందేహం మనసులోకి వస్తుందో సంతోషం బయటికి వెళ్ళిపోతుంది. నువ్వెందుకు ఇక్కడుండి అనవసరంగా అవమానపడటం? మాట్లాడకుండా ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోమ్మా.